మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జనవరి నెల 20వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ప్రసంగి 7వ అధ్యాయము 3వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. విచారం దేవుని కృప క్రిందికి వస్తే అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది. తెలియని సమర్థతలను, మరిచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేవాళ్లలో లోతు ఉండదు. తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్టయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికితీసే సాధనమయ్యేది. కానీ ఈ పతనమైన లోకంలో మనలను మనకు అర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే. విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాము. విచారం మనల్ని మెల్లగా తరచి మన హృదయాలను, అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే. దేవుని కొరకు, తోటి మానవుల కొరకు సేవ చేయడమనే మహాసముద్రంలో మన సమర్పణ నౌకని నడిపించడానికి మనల్ని ప్రోత్సహించేది విచారమే. ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరి జనం నివసిస్తున్నారు. ఆ పర్వతాల లోయలను, దారులను వెళ్ళేటప్పుడు పరిశోధించడానికి పూనుకోలేదు. ఒకరోజు ఆ ప్రాంతాల్లో పెను వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెదకసాగారు. ఆ గాలివానలోనే వాళ్ళకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు, పండ్ల చెట్లు, నీటివాగులు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి. అప్పటిదాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు. మనం కూడా ఇంతే. మన వ్యక్తిత్వపు యువతలి అంచులో ఏ చలనమూ లేకుండా ఉంటుంటాము. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని, అంతవరకు మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి. దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితేనే గాని ఏ గొప్ప పనికి వాడుకోడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే అతన్ని అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా రచించాడు: యోసేపు ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము. ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం. నాగటి చాలు పైకి తెస్తుంది సారవంతమైన సేంద్రియాన్ని. నేర్పింది ఇది నాకు సరికొత్త పాఠాన్ని. ఆకాశం కింద పరుచుకున్న అవనీతలం నా జీవితం, అందులో విరివిగా పండాలి ఫలసాయం. విశ్వాసం దయవంటి బంగారు పంట ఎక్కడ పండుతుంది? దుఃఖం నాగలి దున్నిన గుండె పొలంలోనే. దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి. రాత్రి ఎంత బాగుంటుంది, చుక్కలు రాత్రిళ్లే కదా కనిపిస్తాయి అంటాము. అలాగే దుఃఖం ఎంత మంచిది, దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకి దొరికేది అనాలి. వరదలు వచ్చి ఒక అతని ఇల్లు, అతని జీవనోపాధి సర్వస్వం కొట్టుకుపోయింది. నీళ్లన్నీ ఇంకిపోయిన తరువాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడు ఆ వ్యక్తి. అంతలో నేలలో పాతుకొని ఏదో మెరుస్తూ కనిపించింది అతనికి. వరద నీళ్లు దానిపైనున్న మట్టిని కడిగేశాయి. బంగారంలా ఉందే అంటూ చూశాడు అతను. బంగారమే. అతన్ని దరిద్రుణ్ణి చేసిన వరదలే అతన్ని ధనికుణ్ణి చేసినాయి. జీవితంలో చాలా సందర్భాలలో ఇలాగే జరుగుతుంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దుఃఖం అనేది, విచారం అనేది మా యొక్క ఆత్మీయ లోతుల్ని ఏ విధంగా వెలికి తీస్తుందో తండ్రి, ఇది వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా,
దేవా, నువ్వు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగొడితేనే కానీ నీ పనికి వాడుకోవు ప్రభా. అలాగూ ఏసేపుని ముక్కలుగా విరగొట్టి ప్రభా ఒక గొప్ప సింహాసనం అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభా. అవును తండ్రి, ఎడారిలో సెలవులించిన నీ బిడ్డలో కూడా ప్రభా ఎవరెవరైతే శ్రమంలో శోధనలో ఉన్నారో వారందరినీ నువ్వు భవిష్యత్తులో బలంగా వాడుకోబోతున్నావయ్యా. గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నావని వారు అర్థం చేసుకోవడానికి, వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినాన విచారంలో ఉన్నప్పటికీ, ఈ దినం ఉన్న దుఃఖంలో ఉన్నప్పటికీ ప్రభా వారికి దుఃఖానికి ప్రతిగా పూదండని ఇస్తున్నావు ప్రభా, ఆనంద తైలాన్ని ఇస్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఇదే నిరీక్షణ అంతం వరకు కొనసాగే కృపా ధన్యత దయచేయమని, అలాగున నీ యొక్క సేవకుల్ని ఆత్మాభిషేకంతో నింపి, ఇంకా అంతేకాకుండా బలహీనమైన ఆత్మల్ని బలపరిచే నిమిత్తమై బలపరిచి వాడుకోమని వేడుకొంచు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ ఎడారిలో సెలవులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించినయ్యా. వారు ప్రభా మరింతగా ఆత్మీయ అభివృద్ధి పొందటానికి సహాయం చేయండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నిండారుగా దీవించి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా బ్రతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.